నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. వందనాలు. వెరీ గుడ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మరి ఈ దినం కొరకు వర్తమానం కొరకు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండల దగ్గర ఉన్న బెతెస్దాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను. వాటిని విప్పి నా ఎద్దకు తోడుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టుకొని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహముల్లోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహముల్లో ఆయనకు ముందు వెళుచున్న వారిని వెనుకకు వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. చాలు. మరి ఈరోజు పామ్ సండే అంటే మట్టలాదివారం. మరి ఈ దినం కొన్న గొప్ప ప్రాధాన్యత ఏంటంటే చాలా మంచి విషయాలు మనకు దీంట్లో రాయబడ్డాయి. వాస్తవంగా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రత్యేకమైనటువంటి మరి
అభిషక్తుడు అంటే దానియేలు గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా వచ్చాడు. ఎట్లాగనంటే ఆయన రూపాంతర కొండ అనుభవం తర్వాత 3 times ఇదే ప్రవచనాన్ని యేసు ప్రభు వారు ఆయన శిష్యులకి పదే పదే హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. కానీ వాస్తవానికి మరి ఇదే మాటలు క్రీస్తు మరి మృతి పొంది తిరిగి లేచ అగస్త్యము అనే మాట ఈ ప్రవచనము ఆధారంగానే అభిషక్తుడు రావడము, అభిషక్తుడు కొట్టివేయబడ్డము అనేటువంటిది. అంటే యెరూషలేము కట్టబడాలి, మరి ఆ యొక్క తొందరగల దినాలు పూర్తవ్వాలి. దాదాపు 69 వారాలు. అంటే 69 వారాలు అని అంటే వారం వచ్చేటప్పటికి 7 సంవత్సరాలని మరి వారికి ఒక అర్థం హెబ్రీలో ఉంది. వారం అనేటువంటి ఆ యొక్క మాట మరి 7 సంవత్సరాలు. అంటే మీకు ఇప్పుడు తీసి టైం లేదు కాబట్టి టూకీగా కొన్ని మాటలు మీతో చెప్తా ఉన్నాను. మనకు యాకోబు యొక్క కథ తెలుసు కదా. యాకోబు యొక్క కథ తెలుసు. మరి యాకోబు రాహేల్ని వివాహం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కొలువు చేస్తానంటాడు? 7 సంవత్సరాలు. అప్పుడు మరి రాహేలుకి బదులు యాకోబుకి లాబాను ఎవరి నుంచి వివాహం చేస్తాడు? లేయా నుంచి వివాహం చేస్తాడు. ఆ సందర్భం మరి తీసి చదివించడం నాకు వీలుగా లేదు కాబట్టి ఓవరాల్గా చెప్పేస్తున్నాను. ఆ సందర్భంలో వాడబడింది ఏంటంటే మరి లాబాన్ అంటాడు, పెద్దదానికి వివాహం చేయకుండా చిన్నదానికి వివాహం చేయడం అనేది మా యొక్క సాంప్రదాయం కాదు. మరి ఈమె వారము కూడా ఎవరైనా తీసి చదవగలుగుతారా? జ్యోతి 30 అనుకున్నాను, చూడండి ఒకసారి. చదవగలిగితే చదవండి. ఈమె వారం కూడా పూర్తి చేయమని అక్కడ చెప్తాడు అనమాట. ఆ వారం అన్నప్పుడు అక్కడ 7 సంవత్సరాలని తినికించబడింది బైబిల్ గ్రంథంలో, హెబ్రీలో. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి చూసుకుంటే ఇశ్రాయేల్ యొక్క చరిత్ర గురించి, సంఘ చరిత్ర గురించి బైబిల్ గ్రంథంలో 2 భాగాలుగా ధ్యానించాలని మాకు తెలీదు. ఈ విషయాలు అయితే తెలీదు మాకు. మా ఆత్మీయ నాయకులు ఆయన లేఖనాలన్నీ వడపోసి చెప్పాడు అబ్రహాం పాస్టర్ గారు. ఆయన ఆఖరి ప్రసంగాలు అనమాట. వాటిల్లో చూసినట్టు మాకు ఎన్నిసార్లు ఈ యొక్క గ్రంథం చదివినా అర్థమయ్యేది కాదు. చాలా వివాదాలు ఉన్నాయి. ఎత్తబడే సంఘం గురించి ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పాడు సింపుల్గా, మనకు అర్థమయ్యేలాగా, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. 2 భాగాలుగా దైవిక చరిత్రని మనం విభాగించుకోవాలట. ఎన్ని భాగాలుగా? 2 భాగాలుగా. అదేంటంటే సంఘ చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర. అవే భాగాలు? ఇశ్రాయేల్ చరిత్ర. సంఘ చరిత్రని దేవుడు ఇశ్రాయేల్ చరిత్రతో కలపలేదట. హల్లెలూయా. మరి దేవుడు ఇశ్రాయేల్ చరిత్రని, సంఘ చరిత్రని చాలా ప్రత్యేకంగా 2 విడిగా చూసినట్టుగా వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే ఆయన కృపను అనుసరించిన వారు మాత్రము సంఘంలో, ఇశ్రాయేలీల్లో కూడా ఆయన కృపని అనుసరించినటువంటి వాళ్ళు, ఆయన కృప చేత పిలువబడినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలో కొంతమంది సంఘంలో చేర్చబడ్డారు. నాటి నుంచి అలా చేర్చబడుతున్నారు. అలాగే అన్ని జనుల నుంచి కూడా ఆయన కృప ఎవరికైతే ఇవ్వబడిందో చూడండి, చూస్తూనే ఉంటారు, రక్షణ పొందరు. ఎందుకో తెలుసా? వాళ్ళ కృపలోంచి దాటిపోయిన వారుగా ఉన్నారు. ఆయన కృప పొందకుండా వెళ్ళిపోతున్న వారుగా ఉన్నారు. అలా చూస్తూనే ఉంటారు. ఎన్నో కార్యాలు చూస్తారు. ఆత్మీయ నాయకులు మా గురువులు అంటారు. వాళ్ళు చచ్చిపోతే కూడా ఏడుస్తారు. వాళ్ళ కోసం మరి ఎన్నైనా చేస్తారు. కానీ ఆయన కృపలో ఆయన కృపలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా, ఆయన కృపలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనుల నుంచి కావచ్చు, ఇశ్రాయేల్ నుంచి కావచ్చు, వారందరూ కూడా రక్షించబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే సంఘ చరిత్రని దేవుడు ఇశ్రాయేల్ చరిత్రతో కలపకుండా దేవుడు అలా ఉంచాడట. హల్లెలూయా. ఎవరో కృపణనుసరించిన వారు కొంతమంది రక్షించబడ్డారు. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా ఓ మాట అంటాడు, ఏలియా మరి హోరేబు కొండ దగ్గర మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమనంటే రోషంగా, ప్రభువా నిన్ను మరి ఆరాధిస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు సంహారం చేసేస్తున్నారు, రోషం కలిగిన వాడిని నేను ఒక్కడనే ఉన్నానంటే బయలుకు మోకాల్లో ఉన్నవారు వారిని 7,000 మందిని నేను ఉంచుకున్నాను నా కొరకు అంటాడు. హల్లెలూయా. అట్లాగా అప్పుడు యెజబెల్ కాలంలో ఎలాగైతే ఆయన కృపను అనుసరించి నా వారిని దేవుడు ఎలాగైతే ఉంచుకున్నాడో ఆహాబు యెజబెల్ కాలంలో, మరి అట్లాగే మరి ఈ అంచె దినాల్లో కూడా ఆయన కృపను అనుసరించి ఇశ్రాయేలీల్లోనూ అన్యజనుల్లో కూడా దేవుడు సంఘంలో ఆయన జనాంగాన్ని మరి భద్రపరుచుకున్నాడు. హల్లెలూయా. మరి అయితే ఈ యొక్క సంఘ చరిత్ర అనేటువంటి ఈ యొక్క చరిత్ర మరి యేసయ్య శిలువ మరణంతో ప్రారంభించబడి సంఘం ఎత్తబడే ఆ టైంకి ముగించబడుతుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం మనం. సంఘంలో అన్య జనులు కావచ్చు, ఇశ్రాయేల్ కావచ్చు, సువార్త అంతటా ప్రకటించబడతా ఉంటుంది. ఆయన కృపలో ఉన్న వాళ్ళందరూ సంఘంలోకి చేర్చబడతా ఉంటారు. చేర్చబడిన తర్వాత అన్యజనుల ప్రవేశం పూర్తయ్యేంత వరకు సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య పూర్తయ్యేదాకా కూడా మరి ఇశ్రాయేలీకి కఠిన మనసు కలుగుతుంది. హల్లెలూయా. మరి ఆ ఇశ్రాయేల్ పెద్దలకి మరి సంఘము ఎత్తబడిన ఆ సంఘములో అన్ని జనుల నుంచి కావచ్చు, ఇశ్రాయేల్ నుంచి కావచ్చు, మరి కొంతమంది రక్షించబడిన తర్వాత సిద్ధపరచబడిన సంఘమును తీసుకుని వెళ్ళడానికి యేసయ్య మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ మధ్యాకాశంలోకి రాబోయే ఈ యొక్క సందర్భం మరి పూర్తయ్యాక, అంటే ఇక్కడ ఏం రాయబడుతుంది అంటే, అభిషక్తుడు యెరూషలేమునకు ఈ గాడిద పైన భారవాహక పశువు పిల్లైన గాడిద పిల్ల పైన ఆయన యెరూషలేమునకు రావడము, అక్కడ ఆయన శిలువలో బలియాగం అవడంతో 69 వారాలు ఇశ్రాయేల్ చరిత్రలో పూర్తి చేయబడుతుంది. హల్లెలూయా. ఇంకా ఒక వారం ఉంది, అది 7 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ 7 సంవత్సరాలు 7 ఏండ్లు మహాశ్రమల కాలం. హల్లెలూయా. అందరూ అంటున్నారు కదా, వన్ గవర్నమెంట్, వన్ ఆధార్ కార్డు అంతటా వస్తుంది 250 దేశాల్లో, అంత్యక్రీస్తు వెళ్తాడు, ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఈ చివరి 7 సంవత్సరాల్లో జరుగుతుంది అనమాట. హల్లెలూయా. ఈ 7 సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎత్తబడతాడు. పరిశుద్ధాత్ముడు ఇక ఉండడని మరి వాక్యం చెప్తా ఉంది. అడ్డగించేవాడు మరి మధ్య నుండి తొలగించబడతాడు. అప్పుడు నాశన పాత్రుడైన హేయ వస్తువు, నాశన పాత్రుడైన వ్యక్తి బయటకు వస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్న వాటికే మనకు బుర్రపాడైపోతుంది, కానీ వచ్చే రోజుల్లో మరి ఒక సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా భయంకరమైన కార్యాలు జరుగుతాయి. కొత్త
ఇస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇది మానవ చరిత్ర ముగింపు, దాని కొరకైన నెరవేర్పు మెస్సయ్య ఆ యొక్క రాక. అంటే యేసయ్య రాకడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య యొక్క రెండవ రాకడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎప్పటికైనా ఆయన రాజు అనే విషయాన్ని లోకం గుర్తుపట్టాలనే విషయాన్ని వాక్యం తేటగా చెప్పింది. దాన్ని సూచనగా ఈ మట్లాదివారం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చరిత్ర అంతా కూడా జ్ఞాపకం చేసుకోవడం కోసం మాట్లాడాను. దానికోసం ఎంత దేవుడు దైవ కుమారుడు నలిగిపోయాడు అని అంటే, తన మహిమంతా విడిచి మరి భారవాహక ఆ పశువు పిల్లైన ఆ గాడిద పిల్లని ఎక్కి ఆయన సాత్వికుడై దీనుడై ఆయన భారవాహక ఆయన వాహనం ఏంటి? కెరూబులు. హల్లెలూయా. మరి ఆయన వాహనం ఏంటి? కెరూబులు. సరాపులు ఆయన స్తుతిస్తుంటుండగా పరిశుద్ధ స్థలంలో వేల కోట్ల దేవదూతలు స్తుతించబడిన ఆయన దీనుడై భారవాహక పశువు పిల్లైన ఆ యొక్క గాడిద పిల్ల పైన ఆ యొక్క యెరూషలేములోకి అడుగు పెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కోసం నా కోసం రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి, అభిషక్తుడిగా ఆయన కొట్టివేయబడటానికి. హల్లెలూయా. మరి ఆయన త్యాగాన్ని తలంచుకోవడానికి ఒక రకంగా ఈ దినము ప్రారంభ దినం అనే ఒక ఉద్దేశంతో హోలీ వీక్ అని కూడా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ 5 దినాలు కూడా మరి సిలువను గురించిన ఆయన దీనత్వం చాలా ప్రశ్నల చేత ఆయన వేధిస్తారు. చాలా రకాలుగా ఆయన్ని హింసలు పెడతారు. మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో కూడా ఆయన హృదయాన్ని ఎంతో వాళ్ళు గాయపరుస్తారు. మరి ఆయన దేహాన్ని మొదట ఆయన మానసికంగా ఇబ్బంది పెడతారు ఈ 5 రోజులు. తర్వాత చివరి దినం వచ్చేటప్పటికి శారీరకంగా ఆయన్ని హింసిస్తారు. కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ మరి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, ఇలా రకరకాలుగా అన్నమాట, రకరకాలుగా ఆయన్ని బాధ పెట్టే దినాలు. అందుకని మరి ఈ దినాలను తలంచుకుంటూ మరి ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మరి తలస్తూ కృతజ్ఞతగా మరి ఈ యొక్క పండుగని ఆచరిస్తూ ఉంటాం. కానీ ఇది ఆచారంగా కాదు, కానీ అర్థవంతంగా దాన్ని ఆచరిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు నీ కొరకు చేసిన ఆ యొక్క బలియాగము, ప్రభు తను చేసిన ఆ దీనత్వము, దేని కొరకు? మరి నీవు రక్షించబడాలని, నీవు ఆ పాప సంబంధమైన ఆ యొక్క విధానాల నుంచి, ఆ రోత సంబంధమైన విధానాల నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రభు అంత తగ్గించుకున్నాడు. నువ్వు ఈ రక్షణని తృణీకరించి ఈ రక్షణ సంబంధమైన మార్గంలో నడుస్తూ ఇంకా లోక సంబంధంగా ఉన్నావు అనుకో, దేవుని సింహాసనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మనకు కూడా సింహాసనాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, గృహాలు ఉంటాయి ఆయన రాజ్యంలో. హల్లెలూయా. మరి కాబట్టి మరి వాటిని పొందడానికి కొంచెం నువ్వు తగ్గించుకో, ఎందుకంటే నీ రాజు తగ్గించుకున్నాడు. హల్లెలూయా. మరి తను తగ్గించుకున్నవాడు చెప్పండి హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఎవరైతే తాము ఇప్పుడు తగ్గించుకోవడానికి ఇష్టపడతారో అప్పుడు హెచ్చింపు ఉంటుంది. ఇప్పుడు నేను తగ్గను అని అన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో ఆలోచించుకో. మరి ఇప్పుడు నేను దేనికి తగ్గేదో లేదో అని అన్నావు అనుకో, నువ్వు హెచ్చేది కూడా ఉండదు, అంతే కదా. నువ్వు పెరిగేది కూడా ఉండదు. మరి నేను 100 మంది అంటే నేను తగ్గేదే లేదు అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటారు. నువ్వు తగ్గేది లేదంటే నువ్వు హెచ్చేది కూడా ఉండదు, అది నువ్వు పెరిగేది కూడా ఉండదు, పోవడమే బయటికి అర్హత పాదాలకి. మరి కాబట్టి అలాంటి ఒక రకంగా రకరకాలైన విధానం ఉందనుకోండి, ఎప్పటికీ కూడా మరి నీకు అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, ఎప్పటికీ కూడా నీ జీవితంలో మేలు అనేది ఉండదు. ఎందుకు ఆయన తగ్గించబడ్డాడు? దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాటలు రాయబడ్డ. ఫిలిప్పీ 2:11 చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 దాకా చదివించండి తల్లి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు ప్రతి వాని నాలుకయు
తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. మానవ చరిత్ర గమనం మీకు అర్థమైందా? నేను చెప్పిన ఈ కథ అంతా మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు అర్థమైందని చెప్పండి. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ బ్రతుకు అనేటువంటిది ఈ 70 సంవత్సరాలకే ఈ 60 సంవత్సరాలకి అనుకుంటే మాత్రం పొరపాటే. రెండు ఉన్నాయి మనకి, యుగాలు నరకం, యుగాలు నిత్య జీవం. దానికి అంతం ఉండదు. నువ్వు ఈ బ్రతుకే లైఫ్ ఎంజాయ్ చేస్తే ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి అనుకున్నావు అనుకో. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఆ 5 సంవత్సరాలు ఆడు ఎంజాయ్ చేసాడు అనుకో, ఆ బ్రతుకు కాలం ఏడుతున్నాడు జీవితం. ఆ 5 సంవత్సరాలు కష్టపడ్డాడు అనుకో, ఇంటర్ డిగ్రీ కష్టపడ్డాడు అనుకో, ఆడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చాలా ఏసీలో ఉంటాడు ఆడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క సమృద్ధి చూస్తున్నామంటే 1996 మొదలుకుని 2009 వరకు చాలా ఇబ్బందులు పడ్డాను నేను. కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2010-15 సంవత్సరాలు దాదాపుగా చాలా ఇబ్బంది. అంటే నా చదువు కాలాలు అనమాట అవన్నీ. చాలా నిజంగా ఎట్లాంటి పరిస్థితులు అని అంటే, ఒక విధంగా తల్లిదండ్రులకి దూరంగా, సౌఖ్యం విడిచిపెట్టి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి, మాకు స్వతంత్రం లేదు. ఏ విధంగా స్వతంత్రం లేదు. ఎందుకు అని అంటే, జన్మ అనేటువంటిదే ఇలా వచ్చింది. జన్మతః అలా వచ్చింది కాబట్టి జీవితానికి ఇంకా అర్థం పర్థం లేదు, దిక్కు దారి తెలీదు. వెళ్తున్నాం కానీ మాకు భవిష్యత్తు గురించిన ఆ యొక్క గురి గమ్యం లేదు. ఏంటంటే ఎదురుబడిన వ్యక్తి ఏదైనా ఒక విషయం మంచి మాట చెప్తే ఆ ప్రకారం చేసుకోవడమే. అలాంటి దయనీయమైన పరిస్థితులు. నన్ను ఒక మిషనరీ స్కూల్లో చేర్చారు. ఆ చేర్చుకున్న ఆయన చూసి భయపడిపోయాడు. మన సమృద్ధి చూసి, మా నాన్నలు ఉండే సమృద్ధి విధానం చూసి. మరి ఓ రోజు నాతో అనేవాడు, ఒరే చెప్పులు తెగిపోయి, అనుకోకుండా చెప్పు తెగిపోయింది, నాకు అర్థం కాలేదు అది. మరి ఎవరు వస్తారు ఎవరు రారు కదా, చెప్పులు తెగినే వేసుకున్నాను, మరి ఏం చేస్తాం. ఆడు ఆయన ప్రిన్సిపల్ గారు చూసి చాలా బాధపడ్డాడు. ఒరే ఏంట్రా ఆ చెప్పులు వేసుకున్నావు, నువ్వు ఈ చెప్పులు వేసుకున్నావేంటి, ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పులు కొనివ్వచ్చు మీ నాన్నగారికి ఉన్నటువంటి డబ్బులు బట్టి అని ఆయన బాధపడి చెప్పులు మంచి చూడు అని అన్నాడు. అంటే నాకు తెలియదు కదా అంటే ఆయన ఈచ్ అండ్ ఎవరి పండు మొత్తం ఊడిపోయినా బాగా అబ్జర్వేషన్ చేస్తాడు. మంచి సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు నాటి రోజుల్లో వాళ్ళు పాపం వాళ్ళు ధనం కొరకు మాట ఎలా ఉన్నా సేవ విషయంలో, సర్వీస్ విషయంలో చాలా త్యాగంగా చేసేవారు. డబ్బులు విషయం ఎలా ఉన్నా, ఆ సందర్భాలు ఎలా ఉన్నా, వేరే వారి పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా, సేవా సందర్భం వచ్చేటప్పటికి చాలా, ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఆ రకమైన విధానం లేదు. లాభం వస్తే చేస్తారు కానీ వాళ్ళు దేవుడు ముఖం చూసినట్టుగా చేసేవారు ఆ పరిచర్య అనమాట. ఏంటంటే నీకు ఈ చెప్పులేటి అనేవాడు. అలాగా ఆ పరిస్థితి బట్టి ఏంటంటే చాలా కంగారుగా ఉండేది. నేనే ఓ స్టెప్ వెనక్కి తగ్గి బ్రైలీ గురించి ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళాను. మా వాళ్ళకి భయం ఏంటంటే 1వ తరగతిలో జాయిన్ ఇవ్వమంటారని భయం. అంటే బ్రైలీ అంటే వాళ్ళు కదా అలా నేర్పించాలనే ఉద్దేశంతో. అలాంటి ఆ యొక్క పరిస్థితుల్లో గురి గమ్యం లేకపోతే ఫస్ట్ ఉన్నటువంటి సార్ అయితే నన్ను చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ ఈ చదివితేనే మీకు లైఫ్ ఉంటుందండి అని ప్రిన్సిపాల్కి మరి మాత్రం గట్టిగా తేల్చి చెప్పాడు. మళ్ళీ ఇలాంటి చదువు మీకు కావాలంటే గుంటూరులోనే ఉంటుంది, మీరు పైకి వెళ్ళాకైనా సరే మీకు ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పాడు అన్నమాట. చెప్తే ముందు ఆయన ఒప్పుకోలేదు. కొత్తగా వచ్చాడు మా మాస్టర్ గారు, అప్పటికి ఆయన మాత్రం నేను చూస్తానన్నాడు. హల్లెలూయా. దాదాపు నాకు ఆ బెంగతోనే సరిపోయింది. అసలు రాత్రులు భోజనం చేసి ఉంటారు, 3 నెలలు రాత్రి భోజనం చేయలే మా అమ్మ దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత.
ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నమే చేసేవాడిని, అలాగా రాత్రి టిఫినే చేసేవాడిని. ఆ దెబ్బకి నాకు ఎలా అయిపోయిందనంటే ఒక 27 ఒక రాత్రే బాగున్నాను. చేర్చిన తర్వాత దాదాపుగా మహా అయితే దాదాపు 45 రోజులు ఏడిశాను. 45 రోజులు మా ఇంటి దగ్గర నుంచి నన్ను విడిచిపెట్టేసిన తర్వాత మరి అది ఎవరికీ తెలీదు, కానీ అలాగే బాధపడ్డాను. బాధపడిన తర్వాత బాధపడి ఏడ్చి ఏడుతుంటే వాళ్ళు ఎందుకో తెలీదు. ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఒక అన్నయ్య నన్ను స్కూల్లో చూసి రాత్రి భోజనం చేయకుండా వదలకూడదు అని చెప్పేసి బతిమలాడి తీసుకెళ్ళాడు. ఎందుకంటే 6:30కి చేయడం ఏంటి అన్న నా పట్టుదల అనమాట. 6:30కి భోజనం, అది నాకు టిఫిన్ టైం భోజనం చేయడం ఏంటని నా పట్టుదల అనమాట. అది దాని విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. మరి ఖచ్చితంగా ఈ 2 విషయాలు, టిఫిను టీకి మాత్రం అసలు నో కాంప్రమైజ్. ఇప్పటికీ కూడా మన వాళ్ళు కొంతమంది తీసుకెళ్తున్న వాళ్ళు ఏంటి అది అడుగుతూ ఉంటారు. ఆ విషయాలు మాత్రం కాంప్రమైజ్. ఉపవాసాలు చేసిన తర్వాత అవన్నీ మానేశాను, కానీ మరి ఉపవాసంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క విధానంలో వచ్చినప్పటికి చాలా విధానం అనమాట. 45 రోజులు ఏడిచి ఇంకా అప్పటికి జ్ఞాపకం వచ్చినప్పుడు అలా ఏడితే మా అమ్మ పారిపోయి వచ్చేస్తే మళ్ళీ రాత్రి అంతా కూర్చోబెట్టి చెప్పేది మా అమ్మ. మరి చాలా కష్టపడేది నా కోసం. ఆ రాత్రి అంతా కూర్చోబెట్టి మంచి భవిష్యత్తు వస్తుంది, మంచి విధానం ఉంటుంది, డాడీ ఒప్పుకోడు, నువ్వు చెప్పావంటే డాడీ ఒప్పుకోడు అని చెప్పి నన్ను మా నాన్నగారు పడుకుంటే అటు చెప్పి జాగ్రత్తగా పంపిస్తూ ఉండేది. అలాగా 14 సంవత్సరాలు బాధలు పడ్డాం, అలాగా ఇబ్బందులు పడ్డాం. వాళ్ళేమో చూస్తే వసతులుగా ఉండేవి కాదు, వాళ్ళకి ఇవ్వగలిగే వసతి వాళ్ళు ఇవ్వగలిగేవారు. వాళ్ళు ఎంత వసతి ఇవ్వగలరు, అంతమందికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. స్పెషల్గా చూడడానికి కూడా కుదరదు అంతమందిలో. కానీ అయినా కూడా నాకు చాలా స్పెషల్గా చూసేవారు. వాళ్ళు చాలా సహాయం చేశారు. హెచ్ఎం గారు కావచ్చు, క్లాస్ టీచర్ కావచ్చు, వాళ్ళు చేయాల్సిన ఆ సపోర్ట్స్ అన్నీ వాళ్ళు చక్కగా చేసేవారు. వారం రానిచ్చేవారు. వారం కూడా మరి బట్టలు దుక్కోలేకపోతే ఈవిడి శనివారం బట్టలు సర్ది పంపిస్తూ ఉండేవారు. మరి దాంతోపాటు క్యారేజ్ కూడా పంపిస్తూ ఉండేవారు. మన విజయబాబు క్యారేజ్లను తెస్తూ ఉండేవాడు, పంతులను ఒక ఆయన ఉండేవాడు, వీళ్ళిద్దరు కొట్టుకుని వస్తూ ఉండేవారు. మరి ఆ విధంగా మరి 5 సంవత్సరాలు గడిచింది. ఈ గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సిస్టమ్ అంతా మారిపోయింది. ఇక డబ్బులు ఇచ్చి తీసుకుంటాం అనేది అక్కడ వచ్చిందనమాట. అలా పెట్టి అక్కడ చంద్రశేఖర్ గారు కొంతకాలం సపోర్ట్ చేశారు. మరి ఆ విధంగా నేను తర్వాత నెమ్మదిగా అక్కడ నెమ్మదిగా నిలబడి పరిస్థితి అంతా కూడా చేస్తాం. చంద్రశేఖర్ గారు సహకరించడం, అలాగే తర్వాత కొంతకాలం నేను స్థిరపడిన తర్వాత ఆయన మ్యారేజ్ అయిన తర్వాత నేను అక్కడ నాగేశ్వరరావు గారు ఒక ఆయన పరిచయం అవడం, అలాగే కొంత సపోర్టివ్గా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసి జాగ్రత్తగా చేస్తూ వచ్చారు. నెమ్మదిగా అక్కడ సిస్టమ్ ఏమైపోయిందంటే చాలా ఇబ్బంది. మరి మాకు ఆహార వసతులు కూడా సరిగ్గా కుదిరే కాదు. నా వరకు అయితే వాళ్ళకి అది కరెక్ట్, వాళ్ళకి అది మామూలు వాళ్ళకి అయితే ఇబ్బంది కానీ పర్లేదు, కానీ మనకు తింటే పడేది కాదు, ఇబ్బందికరంగా ఉండేది. అలాగా కొన్నిసార్లు భోజనం మానేసేవాళ్ళం, కొన్నిసార్లు పస్తులు ఉండేవాళ్ళం, కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. నేనైతే నాకు వ్యక్తిగతంగా ఆ విధంగా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒప్పుకున్నాం, ఆ చదివితే ఉపయోగం అనుకున్నాం, కష్టపడి చదివితే దానివల్ల ఉపయోగం ఉంటుంది అని ఒకటి నమ్మి ఆ ప్రకారంగా వాళ్ళు పెద్దోళ్ళు చెప్పారు, ఆ ప్రకారంగా వినాలని వెళ్ళాం కష్టమైన. మరి ఆ ప్రకారంగానే దేవుడు ఆశ్చర్యకరంగా జాబ్స్ కొరకు కూడా దేవుడు ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. మరి జాబ్ అవకాశాలు వచ్చాయి. కానీ విచిత్రం ఏంటంటే ఆ సందర్భంలో దేవుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా. మరి జాబ్ కంటే కూడా మరి ఉన్నతంగానే దేవుడు ఉంచుతానని నాకు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు నన్ను స్వయంగా సేవకు పిలిచిన కారణంగానే జాబ్ రిజైన్ చేయడానికి కూడా మరి దాదాపుగా మరి 3 నెలలు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను జాబ్కి రిజైన్ చేశాను. హల్లెలూయా. మరి ఆ విధంగా పై ప్రయత్నాలు చేయలేదు, ఇంక ఇతర ప్రయత్నాలు చేయలేదు. చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు గుర్తులు చెప్తున్నాను. నాతో పాటు ఉన్న నా స్నేహితుడికి 7th క్లాస్ క్వాలిఫికేషన్ జాబ్ వచ్చింది.
పాపం వాడు చేయలేకపోయాడు. వాడికి వచ్చిన బాధను బట్టి వాడికి అనారోగ్య సమస్య వలన షుగర్ తాకింది. వాడికి సరైన సౌకర్యం లేక షుగర్ తాకి షుగర్ అటాక్ అయి చచ్చిపోయాడు. మరి కానీ వాడు చేయడం వాళ్ళ భార్యకి ఇచ్చారు. వాడికి 2 పిల్లలు, రాజు అని చెప్పి ఇద్దరు చాలా సరదాగా ఉండేవాళ్ళం. బ్లైండ్ అబ్బాయి అనమాట. వాడికి మాకు 7th క్లాస్ క్వాలిఫికేషన్ మీద జాబు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పాలంటే సీనియర్ లిస్ట్లో నా పేరు ఉంటుంది మా వాళ్ళల్లో. అంటే ఎందుకు ఇక్కడ ఈ మాట నేను ఇక్కడ ప్రయత్నం చేసుకుంటే సైటెడ్ వేలో కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. మరి టీచింగ్ ఫీల్డ్లో ట్రై చేసుకుంటే, ఎందుకనంటే మా వాడు ఒకడు, నా జూనియర్ ఒకడు టీచింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు స్కూల్లో. మరి అలాగే ఇంకో కుర్రోడు మరి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసేవాడు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కింద. మరి ఆ విధంగా వాడు కూడా ఈ మధ్యకాలంలో మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాడు. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కారణాలు బట్టి మరి అయితే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, అవకాశాలు అయితే చాలా అవకాశాలు దేవుడి కృపలో దేవుడు దయచేశాడు. అయితే దృష్టి దాని మీద నాకు ఉండేది కాదు. దేవుడు నన్ను ఆ విధంగా దర్శించి ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. మరి కాబట్టి నా యొక్క విధానంలో చదవాల్సింది ఏదో చదివాను, చదవగలిగినంతవరకు చదవాలో అంతవరకు చదివాను. పిహెచ్డి కూడా చేయాలని ఎదురుకెళ్ళాను. దేవుడు ఎంతవరకు ఇక ఒకరో కూడికలో దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే మరి ఎంతకాలం ఎంతవరకు మరి నువ్వు ఇక చదువుతాకుంటా నా సేవ ఎప్పుడు చేస్తావు అని అడిగాడు. హల్లెలూయా. అప్పుడు జాబ్ చూసుకుని 1 సంవత్సరం జాబ్లో జాయిన్ అయిన తర్వాత 6 నెలలకి దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలిచాడు. అంటే అప్పటికే 9 సంవత్సరాలు నేను పార్ట్ టైం మినిస్ట్రీ చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహాకృప ఏంటంటే నేను 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి వచ్చేటప్పటికే బైబిల్ అంతా కొత్త నిబంధన పూర్తి చేస్తున్నాను. మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి బ్యాప్టిజం తీసుకున్నాను. మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి 40 రోజులు ఉపవాసం చేస్తాను. మరి కాబట్టి 40 రోజులు ఉపవాసం చేసిన మొదలుకొని సేవలో సహకారిగా ఉన్నాను. అప్పటికే చాలా కాలం నుంచి సేవలో దేవుని సేవకులకి సహకారిగా దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చినది. పార్ట్ టైం మినిస్ట్రీ నా సందర్భం ఏంటంటే, నాకు సంఘంలో ఇచ్చిన విధానం, సంఘంలో గ్యాదర్ చేస్తూ సంఘంలో కొంతమందికి సువార్త ఇచ్చి కొంతమందిని దేవుని మార్గానికి నడిపించడం, అలాగే సంఘారాధనకు సిద్ధపరచడం, కొంతమందికి మందిరానికి నడిపించడం, ఎక్కడైతే వాక్యం అవసరత ఉందో అక్కడికి వెళ్ళి సంఘంలో వాక్యం చెప్పడం, ఆ బ్రాంచెస్లో ఇలాగా దేవుడు నన్ను ఆయా పరిచర్యలో ఆయా విభాగాల్లో దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మరి ఈ రీతిగా వాడుకుంటున్నాడు. అప్పటికే మరి దాదాపు అప్పటికే నాకు ఒక 5-6 సంవత్సరాలుగా పార్ట్ టైం మినిస్ట్రీలో వాడబడుతున్నాడు అప్పటికే. మరి అయితే దేవుని మహాకృపలో దేవుడు నన్ను 2009 నవంబర్లో దేవుడు నన్ను మరి సంపూర్ణ సేవకి పిలిచాడు. హల్లెలూయా. మరి కాబట్టి 2010 నవంబర్లో మరి అయితే 3-4 నెలలు ప్రార్థన చేసుకున్న తర్వాత 2012 వరకు సేవకుడి దగ్గర ఉన్నాను. 2012 జూన్ 4న మరి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి సేవకి 9 మాసాలు వెళ్ళటం జరిగింది. అక్కడ పరిస్థితులు దేవుడు నాకు కొన్ని విషయాలు అక్కడ నేర్పించాడు. నేర్పించిన తర్వాత సంఘ నిర్మాణంలో చాలా విషయాలు అక్కడ నేర్చుకున్న తర్వాత దేవుడు 2012 ఏప్రిల్ 20కి ఈ స్థలంలోకి వచ్చాను. హల్లెలూయా. అలా ఇక్కడ మనం సేవ పరిచయం దేవుని పిలుపు మేరకు, దేవుని ప్రణాళిక మేరకు 2020న ఇక్కడ సేవ ప్రారంభించడం జరిగింది. 2020 ఏప్రిల్ 2025 కదా, ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయింది. దేవుడి కృపలో ఈ నెల 20వ తారీఖుకి మరి 14వ సంవత్సరంలోకి అడుగు పెడతాం. హల్లెలూయా. మరి సేవ మొదల్లో విచిత్రం ఏంటంటే, విశ్వాసి స్థాయిలో చాలామంది అంటారు సేవలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని. దేవుడు ఆయన చెప్పిన పని మరి ఆయన చూపించిన రీతిగా నేను ముందుకు సాగినప్పుడు నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు, ఎప్పుడు కష్టం ఇబ్బంది అనిపించలేదు. అయితే విశ్వాసి స్థాయిలోనే దేవుడు నన్ను ఎంతైతే నలగొట్టాలో అంతా దేవుడు నన్ను నలగొట్టాడు. దాదాపుగా
మరి ఎంతవరకు అయితే నలగొట్టబడాలో అంతవరకు మరి నేను మరి విశ్వాసీ స్థాయిలో నేను బాప్తిజం తీసుకుని 12 సంవత్సరాలు మరి మహా శ్రమలతో కూడిన ఆ యొక్క జీవితం నడిచింది. మనసుతో చెప్పడానికి అర్థం కాదు, మన నోటితో చెప్పడానికి అవకాశం ఉండదు. అలాంటి ఇబ్బందులు ఎన్నో నేను పడడం జరిగింది. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శ్రమ వద్దు, కష్టం వద్దు అని అంటే నీకు ఆశీర్వాదం ఉండదు. ఇప్పుడు నువ్వు ఆ శ్రమలకి అప్పగించుకుని తగ్గించుకుని లోబడ్డావా, మంచి హెచ్చింపు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నాకు శ్రమ అక్కర్లేదు, ఇబ్బంది అక్కర్లేదు, ఏమీ వద్దు, నాకు ఆశీర్వాదాలే అని అన్నావు అనుకో, నీకేమీ అర్థం కాదు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఎవరినైనా పరీక్షించుకున్న తర్వాతే ఆయన పని చెప్తాడు. బంగారం అంటాం, ఊరికి నేను అమ్మేస్తావు నువ్వు బంగారం అంటే, మరి పరీక్షించుకుంటే కానీ నామో ఎవరైనా ₹1 ఇమ్మంటే మరి ఊరికి ఇస్తావు నువ్వు? మరి నిజంగా ఎన్ని హామీలు అడుగుతావు, ఎన్ని షూరిటీస్ అడుగుతావు, ఎంత పరిచయం అడుగుతావు, ఎంత నమ్మకత్వం కోరుతావు కదా. మరి విలువైన ఆశీర్వాదాలు ఇవి ఈ రోజుకి సరిపోయేవి కాదు, యుగ యుగాలు నీతో పాటు ఉండేవి. హల్లెలూయా. అందుకే ఊరకనే రావు అవి, మరి ఊరికనే అవి రావు. దేవుడు పరీక్షించుకుంటాడు ప్రతి వ్యక్తిని కూడా. మరి ఆయన పరీక్షించుకునే ఆయన యొక్క మరి పరిచర్యలో దేవుడు వాడుకున్నాడు. ఎందుకు అంత పరీక్షకు లోబడాలి అంటే, ఈ 70 సంవత్సరాలకో ఈ 60 సంవత్సరాలకో ఈ జీవితం కాదు, యుగ యుగాల జీవితం మానవ జీవితం అంటే. హల్లెలూయా. యుగ యుగాలు ఆయనతో ఉంది. లేకపోతే ఆ మార్గం వద్దంటే యుగ యుగాలు ఆయనకు దూరంగా నరకంలో ఉండేది ఉంది. ఏం కోరుకుంటారు జ్ఞానవంతులైన వాళ్ళు? నరకం కోరుకుంటారా? ఏం కోరుకుంటారు? దేవుడితో ఉండేది కోరుకుంటాం. ఏదైనా సరే దేవుడితో ఉండాలనే కోరుకుంటాం. మరి అన్నప్పుడు దేవునితో ఉండడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని యోగ్యతలు ఉన్నాయి. ఆయన ఇచ్చే ఆయన మార్గాల్లో మనం బలంగా నమ్మకత్వంగా కొనసాగాలి. హల్లెలూయా. నమ్మకంగా ఉండేవారికి మెండైన దీవెనలను వాక్యం చెప్తుంది కదా. నమ్మకంగా ఉండాలి, నువ్వు నమ్మకస్తుడిగా యథార్థవంతుడిగా మార్చబడాలి. దేవుడు నిన్ను యథార్థవంతులుగా సృష్టించాడట. హల్లెలూయా. మనిషిని దేవుడు యథార్థవంతుడిగా సృష్టించాడు. చిన్నపిల్లలు కొంతమంది ఈరోజు ప్రయాసపడడానికి ఇష్టపడలేదు. కొంతమందికి చెప్తున్నాం మేము, ఆయా కోర్సుల్లో జాయిన్ అవ్వండి, ఆయా కమ్యూనికేషన్ స్కిల్స్లో జాయిన్ అవ్వండి, ఆయా కోర్సులు చేయండి, ఇప్పుడు మీరు జల్సా చేయకండి అని నేను యవనస్తులకు చెప్తున్నాను. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందరూ ఇలా చెప్తారులే అనుకుంటారు. కానీ చూసుకో, కనుక సమయం వచ్చేటప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటుందనంటే చాలా ఇబ్బంది పడతావు నువ్వు. ఇప్పుడు నువ్వు పెద్దల మాట వినకపోతే, నువ్వు ఆయా కోర్సుల్లో జాయిన్ అయ్యి చక్కగా నువ్వు నైపుణ్యాలు నేర్చుకోకపోతే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మేము నాటి కాలంలో నేర్చుకునే పాటలు పాడగలము, వాయిద్యములు వాయించగలము, ఆయా పనులు ఇప్పుడు చేయగలుగుతున్న నాటి కాలంలో మాకు ఖాళీగా ఉన్న సమయాలు కూడా కొన్ని విద్యా విధానాలకి లేదా కొన్ని ఉపయోగకరమైన పనులకి వాటిని మలుచుకున్నాం. మరి దేవుడు కృపను బట్టి సన్నిధిలో గడిపే వాళ్ళము. కొన్ని విషయాలు మరి చెప్పాలంటే మా నాన్నగారికి మహాధైర్యం, ఒక గుమ్మస్తాన్ని పెట్టేవాడు, అటు పక్కన నువ్వు కూర్చోనేవాడు, అలాగే కూడా చేసేవాడు. 10వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి కూడా అదేంటో తెలియదు. వాళ్ళు మా మామ వచ్చిందంటే అసలు కూర్చునిచ్చింది కాదు. 13 సంవత్సరాల కుర్రోడు అది ఇంట్లో కూర్చుంటే దాన్ని అంటారు, అది చిరాకు పడిపోతారు. తేళ్ళు జల్లు ప్రాగుతున్నట్టుగా చిరాకు పడిపోయేవారు ఇద్దరు. వెళ్ళిపోయి అక్కడ ఖచ్చితంగా 7th 8th కుర్రోడు కనుక ఇంట్లో కూర్చుంటే ఆయన్ని చితకతమేశ్వరు ఇద్దరు కూడా కలిపి. మరి ఈరోజు ఓ ఫోన్ ఇచ్చి మీరు చక్కగా చాలా ఫ్రీగా ఉంచేస్తున్నారు పిల్లల్ని. మరి అది చాలా మంచిది కాదు. తల్లిదండ్రులుగా కూడా అది ఎంత మాత్రం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన పిల్లల పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించి కోర్సుల్లో జాయిన్ చేయండి. ఏదైనా సంథింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ మరి సంబంధించిన మరి ఏవైతే కొన్ని మీకు సంబంధించిన ఉపయోగపడే ఉంటాయి, ఏ స్థాయికి సరిపోయి ఆ స్థాయికి ఉన్నాయి. సమయం వృధా చేసుకోకుండా పిల్లలకి కేవలం చదువు మాత్రమే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా కాస్త ట్రైనింగ్ ఇవ్వండి. చదువు అంటే
చదువులోనే ఉంచేకండి. వచ్చే రోజుల్లో ఈ డిగ్రీలు ఏం పనిచేయవు. మరి పిల్లోడి యొక్క కమ్యూనికేషన్ స్కిల్సే చూస్తారు, టాలెంట్సే చూస్తూ ఉంటారు. మరి ఎలా సర్వే అవుతున్నాడో జనరల్ ఆ యొక్క ఎఫర్ట్సే చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా మిషన్స్లో చేసేస్తున్నారు. వాళ్ళు మనకంటే తెలివితేటలుగా ఒక్కొక్కడు అయితే ఎదరికెళ్ళిపోతున్నారు, లేకపోతే వెనక్కి వచ్చేస్తున్నారు. అలా కాకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా చేసుకోండి. మరి ఎందుకనంటే ఇప్పుడు ఈ కొద్ది సంవత్సరాలు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి ఈ సంవత్సరాలు పిల్లలు ప్రయాసపడితే వారు బ్రతుకు కాలం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. మరి ఒక ఎడ్యుకేషన్ లైఫ్లో ఎలాగైతే ఇలాంటి పరిస్థితులు ఉంటాయో ఆత్మీయ జీవితంలో కూడా చెప్తున్నాను. ఆత్మీయ జీవితంలో ఇప్పుడు నీవు శ్రమ పడడానికి ఇష్టపడితే రానున్న రోజుల్లో ఆశీర్వాదం చూస్తావు. అంతేకాదు నిత్యత్వంలో కూడా గొప్ప స్వాస్థ్యం ఉంటుంది. హల్లెలూయా. 2 విషయాలు మనకు ఆశీర్వాదాలు. ఒకటి, ఇప్పుడు శ్రమ పడుతున్నాం, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. వాస్తవంగా మరి చాలా విషయాలు కొద్దిగా తగ్గించుకుని మళ్ళీ నెమ్మదిగానే కార్యక్రమాలని మరి సజావుగానే నెమ్మదిగా నడిపించేద్దామని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మరి వార్షికోత్సవ కూటమని మరి సంతోషపడటానికి ఏం కాదు, కానీ గడిచిన సంవత్సరాలన్నీ దేవుడు సజీవ లెక్కల్లో ఉంచి మరి పరిచయం నడిపించాలని కృతజ్ఞతగా దేవుళ్ళ సమయం గడపడానికే మరి కూటాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కానీ సంతోషించబడేటువంటి సమయాలు మాత్రం కాదు ఇవి, మరి ఎంతో దుఃఖపడాల్సిన సందర్భాలు ఇవి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ భారంగా ప్రార్థన చేయండి. సంఘం కొరకు, సహవాసం కొరకు మరి దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండడు. ఏ క్షణమున యేసయ్య మధ్య ఆకాశంలోకి వస్తాడో తెలియదు, ఎప్పుడు మనము ఎత్తబడతామో తెలియదు. దాదాపు 100కి 70% ప్రవచనాలు నెరవేర్చబడ్డాయట. కాబట్టి దేవుని సన్నిధిలో అది మనం గుర్తెరిగి దేవుని సన్నిధిలో మనం సిద్ధంగా ఉండాలి. ఏ దినానికి ఆ దినం మరి దేవుని వాక్యం వింటున్న మనము చాలా జాగ్రత్తగా మరి సిద్ధంగా ఉండి దేవుని నామాన్ని మహిమపరచాలి. మరి దేవుని యొక్క వాక్యంలో చూడండి, లూకా 12:25 ఒకసారి చూద్దాం. లూకా 12:25 చదువుకుని ముగించేసుకుందాం. మరియు మీలో ఎవడు చింతించుట వలన లూకా స్వార్థం అది 12:25. ఓకే. సరే, దేవుడు ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో ఇంకో మాట చదువుకుని ముగించుకుందాం. 25 మత్తయి సువార్త 25 అధ్యాయము 1 వచనం నుంచి చదువుకుని ముగించేసుకుందాం. 25 మొదటి నుంచి. లోకరాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు.
చదువు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడును, అతనిని ఎదుర్కొని రండి అని కేకలు వినబడిను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనుబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అతడు తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండిడి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై చాలు. మరి ఈ యొక్క ఉపమానంలో యేసయ్య చెప్తున్నాడు, మరి మీ యొక్క అక్కడ ఉన్నటువంటి కన్యకులైనటువంటి వారు మరి వారి దివిటీలు ఆరిపోకుండా ఎలాగైతే నూనెను సిద్ధపరచుకున్నారో, వాళ్ళ దివిటీల్ని ఆరిపోకుండా ఎలాగైతే వారి యొక్క నూనెని సిద్ధపరచుకున్నారో, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మరి సిద్ధపాట్లో కలిగి ఉండాలి. ముగింపులో ఈ మాట చూద్దాం. లూకా 12:35. లూకా 12. మీ నడుములను కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. హల్లెలూయా. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క సందర్భం, దేవుని ఏర్పాటు చేసిన ఆ యొక్క రాకడ సందర్భంలో ఈ దీపం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మరి ఈ దీపం వెలుగుతూ ఉండాలి. నీ ఆత్మ ఆరిపోయకుండా, నీ ఆత్మీయ జీవితం ఆరిపోకుండా యేసయ్య రాకడలో నువ్వు సిద్ధపడే ఆ గుంపులో ఉండేలాగా సిద్ధపరచబడితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థనలో ఎక్కివించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెత్తబడే నా ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాట్లాది వారం రోజున ప్రభా, నాటి రోజుల్లో నేను తండ్రి, నీవు రాజుగా భారవాహక పశువు పిల్లిన గాడిద పిల్లపై యెరూషలేములోకి రావడానికి మరి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా రానున్న రోజుల్లో మేఘారుడిపై రాజుల రాజుగా రానయ్యున్నావని, అది త్వరలో నీ రాకడ రానయ్యున్నదని, మధ్యాకాశంలోకి నువ్వు ప్రభా తండ్రి ప్రభా రానై ఉన్నావని, ప్రభా ఎత్తపడే గుంపులో మేము ఉండాలని, మేము ఏ క్షణమున నీ రాకడ సమీపిస్తుందో, మరి నీ తరుణం వస్తుందో మరి మాకు తెలియదని వాక్యంలో చెప్తుండగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభా ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ ప్రభా తండ్రి దినాన్న జ్ఞాపకం చేసుకుంటూ, మా హృదయంలో నీ రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకుని, నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించుటకు నీ కృప సమృద్ధిగా కుమ్మరించమని, సమృద్ధి దీవెనల చేత నింపి సాక్షార్థమే నిలబెట్టుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓ బలవే చరణం పాడుతుండగా కానుక సమర్పించ